చాలామంది జీవితంలో శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక, ఆరోగ్యము లేక చాలా ఎంతో ఇబ్బందికి గురవుతారు. కొంతమందికి నెలకు 50,000, 60,000, 70,000 సంపాదిస్తారు. కానీ మరలా 1వ తారీఖు వచ్చేసరికి ₹1 వాళ్ళ దగ్గర ఉండదు. చివరికి టీ పొడి తెచ్చుకుందామన్నా, అక్క ₹10 వేయవా, జీతం రాగానే మళ్ళీ తెచ్చి ఇస్తా అంటే. కొంతమంది నెలకు 10,000 సంపాదించిన వారి ఇంట్లో డబ్బులుంటాయి, కానీ నెలకు 70,000 సంపాదించిన వారి ఇంట్లో ఏముండవు, డబ్బులుండవు. అంటే వారి సంపాదన అంతా కూడా ఒక రంధ్రం పడినటువంటి కుండలో ఎన్ని నీళ్లు పోసినా ఎలాగైతే వెళ్ళిపోతాయో, వీళ్ళు రాత్రుంబగళ్ళు కష్టపడి సంపాదించిన ₹1 కూడా వారి బ్రతుకులో ఉండదు. అవి అలాగున వెళ్ళిపోతూనే ఉంటవి. అంత మాత్రం కాకుండా చాలామంది మనం ఆశపడతాం, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, అందరం కలిసి ఉండాలని ఆశపడతాం. కానీ ప్రతిరోజు ఏదో ఒక గొడవ, ఏదో ఒక చికాకు. ఇవన్నీ అంటే చూడడానికి కుటుంబమే, కానీ అది కుటుంబం కాదు, చిన్నపాటి నరకం. ఏంటి చిన్నపాటి నరకం? అసలు భార్య భర్తలంటే వాక్యం సెలవిస్తుంది ఒకే శరీరం, ఒకే శరీరం. కానీ పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత మట్టుకు ఈ భార్య భర్తలు బుస్ అంటే బుస్సు, బుస్ అంటే బుస్సు, ఎట్లా అంటారు దాన్ని, పాము ముంగిసలాగా ఉంటారు. చూస్తే మళ్ళీ ఎవరు, భార్య భర్తలు. వీళ్ళు ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉండరు. వీరి మధ్యలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు. భార్య భర్తలే, హల్లెలూయా. కానీ పాము ముంగిసలాగా ఉంటారు. ఎందుకో తెలుసు అనగా, ఉద్యోగం ఉన్నా శాంతి లేదు, వివాహమైన శాంతి లేదు, పిల్లలున్నా శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆశీర్వాదం లేదు. కారణం ఏంటి అంటే దోషము. చెప్పండి, ఏ వ్యక్తిలో దోషం ఉంటుందో, ఏ కుటుంబంలో దోషం ఉంటుందో, ఏ ప్రాంతంలో దోషం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండదు, అక్కడ సమాధానం ఉండదు, అక్కడ శాంతి ఉండదు. అక్కడంతా వారి కుటుంబం అంతా, వారి సంసారం అంతా, వారి జీవితం అంతా చిన్నపాటి నరకంలాగా ఉంటుంది. హల్లెలూయా. ఎట్లుంటుంది? నరకంలాగా ఉంటుంది. అట్లయితే కొన్ని దోషాలు ఈ రాత్రి మీకు నేను పరిచయం చేస్తాను. చిన్నగా ఉన్న వారికి ఉండే దోషం ఏమంటారంటే బాలహరిష్ట దోషం. చెప్పండి, బాలహరిష్ట దోషం. మరొక దోషం ఏంటంటే దృష్టి దోషం. ఏ దోషం? దృష్టి దోషం. అందుకే చాలామంది ఇంటి ముంగట గుమ్మడికాయలు కానీ, లేకపోతే కొబ్బరికాయను ఎర్ర బట్టలో కట్టి కానీ, లేకపోతే ఆకుపచ్చ బట్టలో కట్టి కానీ ఇంటి ముంగట ఏం చేస్తారు, వ్రేలాడదీస్తారు. ఎందుకంటే మా ఇంటికి, మా కుటుంబ సభ్యులకి ఏం తలగద్దని, దృష్టి దోషము తలగద్దని ఆ గుమ్మడికాయ కొబ్బరికాయ కడతారు. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా కొంతమందికి పెళ్ళి అవ్వదు, వారికి ఉన్న దోషము మంగళ దోషం. ఈ ప్రకారంగా రకరకాల దోషాలున్నవి, రకరకాల దోషాలున్నవి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒకవేళ చర్చ్ వెళ్ళేవారైతేనేమో పాస్టర్ గారిని సంప్రదిస్తారు, లేకపోతే వేరేవారైతే పూజారిని సంప్రదిస్తారు. ఆ పూజారి గారు కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, ఇంటికి వస్తారు. ఇంటి వాతావరణం చూసి ఏమంటారు అంటే, అమ్మా మీ కుటుంబానికి చాలా చాలా రకరకాల దోషాలు ఉన్నవి, మీ ఇల్లు కూడా కొంచెం ఇది వాస్తు ప్రకారంగా లేదు, ఈ బాత్రూమ్ కూలగొట్టాలి, ఈ ముంగట రేఖలు వెనకేయాలి, వెనక రేఖలు ముంగట వేయాలి, ఈ పక్క ఆ పక్క వేసి ఈ పక్కకి వేస్తే అప్పుడు దోషం ఏమైపోతుంది, తొలగిపోతుంది. అలా కూడా తొలగిపోలేదంటే ఒక ఆవును తీసుకొచ్చి ఇల్లంతా దింపండి, దాని పేడ దాని మూత్రం ఇంట్లో పడితే అప్పుడు దోషం ఏమైపోతుంది, నివారించబడుతుంది. ఈ ప్రకారంగా పాస్టర్ గారు కూడా చెప్తారు, పూజారి కూడా చెప్తారు. మన దరిద్రం ఏంటంటే పాస్టర్ గారు వచ్చినా మన దోషం పోదు, గురువు గారు వచ్చినా మన దోషం అయితే పోవు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచములో ఉన్న ఏ నరుడు కూడా నీ దోషమును నివారించుటకు ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. మరలా చెప్పుతున్నాను, సవాలుగా మాట్లాడుతున్నాను. ఈ రామాయంపేట ప్రాంతంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే దోషాన్ని తొలగించే, దోషాన్ని నివారించే దమ్ము, ధైర్యము, సత్తా ఎవరికి లేదు. ఉంటేరా నేను చూపిస్తా.
హల్లెలూయా. దోషము కుటుంబాన్ని పాడు చేస్తుంది, దోషము సంసారాన్ని పాడు చేస్తుంది, దోషము యవనస్తుల్ని త్రాగుబోతులుగా చేస్తుంది, ఈ దోషము యవనస్తుల్ని వ్యభిచారులుగా చేస్తుంది, ఈ దోషము తల్లిని విడిచి ఆనందంగా చేస్తుంది. ఒకవేళ మనుషుడి దోషాన్ని నివారిస్తే, తొలగిస్తే పరమాత్ముడే నీకు అవసరం లేదు. హల్లెలూయా. శోభ కాబట్టి ఒక మాట అండి, దోషము నివారణ కావాలంటే ఖచ్చితంగా రక్తము చిందించబడాలి. ఏం కావాలి? అది వ్యక్తి దోషమైనా పర్వాలేదు, కుటుంబ దోషమైనా పర్వాలేదు, ఏ దోషమైనా పర్వాలేదు. ఒక కుటుంబాన్ని వెంటాడుతున్నా, తరుముతున్నా, శాంతి లేకుండా, నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి ఆ దోషము నివారణ అవ్వాలి అంటే ఏం కావాలి? రక్తము చిందించబడాల్సిందే. హల్లెలూయా. హెబ్రీలో రాయబడింది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును అంటున్నారు. హల్లెలూయా. అయితే మేము క్రైస్తవులమయ్యా, మేము హిందువులమయ్యా, మేము ముస్లింలమయ్యా, మేము గుడికి వెళ్తామయ్యా, మేమేమి నమ్మము, బైబిల్లో ఉన్న మాటలు నమ్మంటావా? సార్ నమ్మకు. ఇంకో మాట, అయితే హిందువులకు 4 వేదాలు ఉన్నవి, చతుర్వేదము, సామవేదము, ఋగ్వేదము, అధర్వణ వేదము. అట్లయితే రాయబడింది, సర్వలోక పాపరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని శ్లోకాలు రాయబడుతున్నాయి. ఏంటంట? సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని వేదాలు చెబుతున్నాయి. అంటే సర్వలోకములోని ప్రజలందరూ కూడా పొడువని, పొట్టని, విద్య ఉందని, విద్య లేదని, ఆ కులమని, ఈ కులమని ఏ భేదము లేదు. అందరూ ఏముందంటే పాపము వల్ల వచ్చినటువంటి ఏముందంట? దోషమున్నది. ఏముంది? దోషమున్నది. ఈరోజు చాలా మంది యవనస్తులు సెల్ ఫోన్ దోషం కలవట పడిపోయారు. ఏ దోషానికి? సెల్ ఫోన్ దోషం. తల్లి ఉన్నారు, వాడు తల్లితో మాట్లాడు, భార్య ఉంటే భార్యతో మాట్లాడు, వాడు పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేది మట్టుకు వాడు సెల్ ఫోన్తోనే మాట్లాడతాడు. అది సెల్ ఫోన్ దోషం. హల్లెలూయా. మరికొంతమంది ఉన్నారు, పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేది మట్టుకు టీవీ ముందే కూర్చుంటారు, సీరియల్లే చూస్తారు. అది టీవీ దోషం. ఏ దోషం అది? అది టీవీ దోషం. చెప్పుకుంటూ పోతే రకరకాల దోషాలు ఉన్నాయి. ఈమె టీవీ దోషం ఉందనుకోండి, భర్త వస్తాడు, భర్త వచ్చి మీరేమంటారో, భార్యలు ఏమంటారేమో, సరే అమ్మాయి కొంచెం బయటికి వెళ్ళొచ్చాను, కొంచెం టకటక అన్నం పెట్టు, తిని బయటికి వెళ్ళాలి. చేతులు లేవా? కాలు అప్పుడు ఇరిగిపోయినాయా? ముసలు అయిపోయినావా? నడుము పని చేయట్లేదు, చేసుకొని తిను. హల్లెలూయా. అంటే ఈ టీవీ దోషము ఎవరిలో ఉంటుందో వారి భర్తను ప్రేమించారు, వారి పిల్లల్ని ప్రేమించారు. ఒకే చూపిగా రాత్రి 1 గంట అయినా చేస్తారు. చెప్పరేంటి? టీవీ ముందే కూర్చుంటారు. కారణం ఏంటి? మగ పిల్లలకేమో సెల్ ఫోన్ దోషం పడితే ఆడపిల్లలకేమో టీవీ దోషం పట్టింది. ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క దోషం పట్టుకొని శాంతి లేకుండా, మనశ్శాంతి లేకుండా ఆ కుటుంబాన్ని నరకంగా చేస్తుంది. హల్లెలూయా. నేను మరలా చెబుతున్నాను, ఈ దోషానికి మూలం ఏంటంటే పాపము. పాపమును బట్టి ఏమొస్తుంది? దోషం వస్తుంది. ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా? వెలుగు దేని బట్టి వచ్చింది? రైట్. లైట్ దేని బట్టి వచ్చింది? కరెంటును బట్టి ఏమొచ్చింది? బల్బు వెలిగింది. ఆ వెలుగు మనకు ఉదయిస్తుంది. అదే మధ్యాహ్నం పూట ఎవరు వస్తారు? సూర్యుడు వస్తాడు. మనకేమిస్తారు? అంటే సూర్యుడిని బట్టి సూర్యుడిని బట్టి ఏ ప్రకారముగా చెప్పండి వెలుగు వస్తుందో, చంద్రుడిని బట్టి ఏ ప్రకారముగా వెన్నెల వస్తుందో, లైట్ని బట్టి ఏ ప్రకారముగా వెలుగు వస్తుందో, అదే ప్రకారముగా పాపమును బట్టే దోషం వస్తుంది. ఇప్పుడు దోషం పోవాలంటే పెండ కాదు, ఆవు గోమూత్రం కాదు,
హల్లెలూయా. అయ్యగారు కాదు, అమ్మగారు కాదు. దోషము నివారణ కావాలంటే పాపము నివారణ అవ్వాలి. ఏ వ్యక్తి యొక్క, ఏ కుటుంబం యొక్క పాపము తొలగిపోతుందో ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని విడిచి దోషం కూడా తొలగిపోతుంది. హల్లెలూయా. దోషం పోవాలి అంటే ఏం పోవాలి? పాపం పోవాలి. ఏ కుటుంబంలో నుంచి, ఏ వ్యక్తిలో నుంచి పాపము తొలగిపోతుందో ఆ వ్యక్తిని విడిచిపెట్టి, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి దోషము కూడా తొలగిపోతుంది అన్నమాట. హల్లెలూయా. అట్లయితే పాపం పరిహారం కావాలి అంటే ఏం చేయాలంటే రక్తము చిందించబడాల్సిందే. హల్లెలూయా. ఇప్పుడు మంచి వినండి. ఇప్పుడు నేను ముందు పెట్టాను, బైబిల్ ఎలా సెలవిస్తుంది? గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, పశువుల యొక్కయు, పక్షుల యొక్కయు రక్తము ద్వారా పాపక్షమాపణ కలగదు. మళ్ళీ చెప్తారా? పక్షుల రక్తము ద్వారా కానివ్వండి, గొర్రెల రక్తం ద్వారా కానివ్వండి, ఏం కదట? పాపము, దోషం అనేది తొలగిపోదు. హల్లెలూయా. ఇట్రా 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 దొరికినవుదా? నిన్ను వదిలి పెడితే ఎట్లా? నువ్వు ఎట్టుకుతావు, నువ్వు ఉండు. రైట్. ఇప్పుడు ఎంతమంది అయ్యారండి? ఒకసారి కండి చెప్పండి. 1 2 3 4. రైట్. హల్లెలూయా. ఇది కోడి. దీని పేరేం పేరు చెప్పండి కొంచెం గట్టిగా. ఇది కోడి. దీని పేరేం పేరు? కోడి. దీని పేరు గొర్రె. దీని పేరు ఏంటి? గొర్రె. ఇది ఎద్దు. హల్లెలూయా. ఇదేంటి? కోడి పిల్ల. ఇదేంటి? గొర్రె. ఇదేంటి? ఎద్దు. ఇది మనిషి. అర్థమైనయా? క్లియరా? వద్దు, సరిపోయింది. ఇక కోడి చెప్పాలి. కోడి, గొర్రె, మనిషి. రైట్. ఇప్పుడు రామాయంపేట ప్రాంతవాసులారా, రామాయంపేట వాసులారా, ఈ ఎద్దు మీది అనుకుందాం కాసేపు. ఎద్దు ఎవరిది? ఎద్దు మీది. ఈ కోడి నాది. ఈ కోడి నాది, ఎద్దు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు రామాయంపేట ప్రాంతవాసులకి నా కోడి పిల్లని ఇస్తా, మీ ఎద్దుని నాకు ఇస్తారా? ఇయ్యరా? అయ్యో ఇయ్యరంటాళ్ళు. పోనీ ఇంకోటి అడుగుతా. ఇప్పుడు ఈ కోడి పిల్ల మీది, ఎద్దు నాది. ఓకే, కోడి పిల్ల ఎవరిది? మీది. ఎద్దు ఎవరిది? ఇప్పుడు నా ఎద్దు ఇస్తా, మీ కోడి పిల్ల ఇస్తారా? అయ్యి ఇది ఎక్కడనే తల్లి. హల్లెలూయా. హల్లెలూయా. పోనీ సరే, ఎద్దు సంగతి పక్కకి పెడదాం. ఇప్పుడు మధ్యలో ఏముంది? ఈ గొర్రె బాధపడుతుంది. సరే, ఇప్పుడు ఈ గొర్రె మీది, ఈ కోడి పిల్ల నాది. లేకపోతే ఇప్పుడు ఈ గొర్రె ఎవరిది? నాది. ఎద్దు మీది. పోనీ గొర్రెని ఇస్తే ఎద్దునిస్తారా? ఇస్తారా? హల్లెలూయా. ఎందుకు ఇవ్వరని? ఎందుకంటే దీంట్లో ప్రాణం ఉంది, దీంట్లో ప్రాణం ఉంది, దీంట్లో ప్రాణం ఉంది. దీంట్లో ఎవరు ఉన్నారు? సరే, ఇంకో మాట. ఇప్పుడు మీరు అందరు మనుషులు కదా, మీరు అందరు ఎవరు? మనుషులే. నేను నా కోడిని ఇస్తా, నా గొర్రెని ఇస్తా, నా ఎద్దుని ఇస్తా. మీ ఇంటి మనుషులు ఇస్తారా నాకు? 3 ఇస్తున్నా, ఒకటే అడుగుతున్నా. నేను 3 ఇచ్చి ఒకటి ఇస్తారా? ఎందుకని? హల్లెలూయా. అయితే ఇప్పుడు చాలా మందికి అజ్ఞానముతో, అవివేకముతో, ఆలోచించకుండానే మాకు అన్నీ తెలుసు, నీవెంతరా అంటారన్నమాట. హల్లెలూయా. కాబట్టి నాకు అన్నీ తెలుసు అంటే వారికి ఏమీ తెలియదని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, రైట్. అమ్మ వినాలి. అయితే ఇప్పుడు కోడిని కోస్తే ఏమొస్తుంది? చెప్పా అమ్మ, ఇక్కడ చెప్పాలి. కోడిని కోస్తే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. మరి గొర్రెని కోస్తే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. ఎద్దును కోస్తే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. మరి మనిషిని కోస్తే ఏమొస్తుంది? మరి ఇంకేం కావాలి? అందరిలో ఏముంది? మరి ఇవ్వచ్చుగా, ఇవ్వచ్చుగా. హల్లెలూయా. ఎందుకంటే ఈ నాలుగులో ప్రాణమున్నా, రక్తమే ఉన్నా, ఊపిరే ఉన్నా, ఈ పిల్లలే కన్నప్పటికీ వీటి ధర వేరు. అవునా కాదా? వీటి విలువ వేరు. ఇప్పుడు కోడి మహా అంటే 500 అనుకుందాం. కోడి ఎంత? మరి 500 గొర్రె వస్తుందా? ఎంతనో? 10,000. ఇదేమో 500, ఇదేమో 10,000. ఇది వామ్మో. సరే, అర్థమైంది మీకు అందరికి? ఇప్పుడు కోడి ధర ఎంత? 500.
గొర్రె ధర ఎంత? 10,000 అంట. ఎద్దు ధర ఎంత? 70,000 అంట. హల్లెలూయా. అయితే వస్తున్న కొలది ఒక్కొక్క దాని విలువ అనేది పెరుగుతూ ఉంది. కోడి విలువ వేరు, గొర్రె విలువ వేరు, ఎద్దు విలువ వేరు. మరి మనిషి విలువ అంతేనా? అంతేనా? కాదు. ఈ 3 అమ్మితే కూడా ఒక్క మనిషి మనం చేసుకోలేము, కొనుక్కోలేము. హల్లెలూయా. అయితే మరొకసారి ఆలోచించండి. కోడినిస్తే గొర్రెనియవు, గొర్రెనిస్తే ఎద్దునియవు. మరి ఈ యొక్క విలువ లేనటువంటి వీటి రక్తము మనిషి యొక్క పాప దోషమును ఎలాగూ తొలగించును? హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు కోడి కంటే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, కోడి గొప్పనా, గొర్రె గొప్పనా, ఎద్దు గొప్పనా, మనిషి గొప్పనా? గట్టి చెప్పాలి. మనిషి గొప్ప. అట్లయితే ఇప్పుడు ఈ గొప్పవాని దోషంపు అంటే తక్కువైన వాటిని ఏం చేయొద్దు, విలువ లేని వాటిని అనిపించొద్దు. ఈ మనిషి కంటే కూడా విలువైన వాటి రక్తము అలిపిస్తేనే, ఒలికిస్తేనే వీరి దోషం తొలగిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను నా దగ్గర 100 రూపాయలు తీసుకొని మీరు 1000 రూపాయలు, అది కుదరదు. అదే ప్రకారముగా ఈ కోడి కంటే, గొర్రె కంటే, ఎద్దు కంటే కూడా మనిషి ప్రాణం విలువైంది కనుక, శ్రేష్టమైంది కనుక, అమూల్యమైనది కనుక ఎద్దు రక్తము ఏం చేయలేదు, మనిషి యొక్క పాపమును దోషమును తీసివేయలేదు. అయితే గొర్రె కంటే కూడా మనిషి విలువ ఎక్కువ గనుక ఈ గొర్రె యొక్క రక్తము మనిషి యొక్క పాపమును దోషమును తీసివేయలేదు. కోడి కంటే కూడా మనిషి గొప్పవాడు గనుక ఈ కోడి రక్తము ఏం చేయలేదు, మనిషి యొక్క పాపమును దోషమును నివారించలేదు. హల్లెలూయా. కానీ సాతానుగాడు కొంతమంది పొట్ట కోసం బయలుదేరినటువంటి పూజారి చేస్తుంటే, నువ్వు కోడిని కోయమ్మా, నువ్వు కోడిని కోసి దాని ఏమంటారు, దర్వాజ అంటారు, ఏమంటారా, కడప మీద తలక ఇరిసేసాయి. నల్లకోడి అంటావు, రైట్. ఏం చెయ్యు, నల్లకోడి కోసి దాని రక్తాన్ని ఏం చెయ్యు, కడప మీద ప్రోక్షించు. అప్పుడు ఏం పోతుంది, పాపం మీద దోషం పోతుంది. అయ్యా ఎన్ని కోళ్ళు కొయ్యాలి, 2 కోళ్ళు చాలే. మరి కోడి ఏం చేయాలి, నాకు ఇచ్చేసాయి, రక్తం నువ్వు పోసుకో, కోడి నాకు. అమ్మ ఇంకోరు అంటారు ఏం లేదు, నీ దోషం పోలంటే ఆ ఇంటి పక్కలను ఈ ఇంటి పక్కలను పిలిచి మంచిగా మటన్తో కొంచెం భోజనం పెట్టి మనిషికో చీర పెట్టినామనుకో దోషం పోతుంది. నాకు అనిపించింది ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి వీళ్ళకు అనిపించింది. ఎందుకు రావు, పుణ్యానికి తీసుకోవడం కట్టే దోషం పోతుందో తర్వాత సంగతి. కానీ మనకేమొచ్చేసింది, ఒక పూట మాంసం భోజనం, ఒక చీర వచ్చేసింది. దేవుని స్తోత్రం కదా. అమాయకులు ఉంటే చేస్తారు, నిజమా అక్క, పోతుందా అక్క, నిజమే, మా మేనత్త ఇట్లనే అవుతుండే, ఇట్లా అయితే అది 4 కోళ్ళు కోసిందే, ఒక మేకను కోసి వచ్చిన అందరికీ ఏం చేసింది తెలుసా, మంచి చీర పెట్టింది, మంచి జాకెట్ పీస్ పెట్టింది, 2 అరటి పళ్ళు పెట్టింది. చూడు అంతనే. ఏం పోయింది, దోషం పోలే, 10,000 పోయినాయి. ఏం పోయింది, 10,000 పోయినాయి. దోషం ఉండింది. దోషం అట్లే. ఇది కథ. ఏ కథ ఇది, మేనత్త కథదా, ఇది నిజం అది కాదు. ఈ ప్రకారం ఇది నిలువు దోపిడి, దీనేమంటారు. ఇప్పుడు నీకు చీర కట్టుకోవాలనిపిస్తే కొనుక్కొచ్చు కదా, నేను డబ్బులు ఖర్చుపోద్దు, అందుకే ఒక పక్కొందు ఏం చేసుకోవాలి, లాక్కోవాలి. సో కాబట్టి ఈ ప్రకారంగా రకరకాల యుక్తుల చేత ప్రజల్ని మోసగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, మళ్ళెత్తున్నాను, కోళ్ళ యొక్క, గొర్రెల యొక్క, తర్వాత పశువుల యొక్క రక్త ప్రోక్షణ ద్వారా పాపము పోదు, దోషము పోదు. ఎందుకంటే కోడి కంటే కూడా, గొర్రె కంటే కూడా, పశువు కంటే కూడా నీ ప్రాణం విలువైంది. హల్లెలూయా. నేనైతే మనిషిని, నేనెవరిని? కాబట్టి నేను యథార్థంగా చెప్తున్నా, నా ప్రాణము కోడి కంటే గొప్పది, నా ప్రాణము గొర్రె కంటే గొప్పది, నా ప్రాణము నీది. నువ్వు కోడి కంటే గొప్పనా? నువ్వు గొప్ప, కోడి గొప్ప?
ఏం సలహా ఇస్తున్నారు మీరు? ఆగండి. నువ్వు గొప్పనా కోడి గొప్పనా? నీవే గొప్ప. నువ్వు గొప్ప గొర్రె గొప్ప? నువ్వు గొప్పన ఎద్దు గొప్పనా? నువ్వు గొప్పన ఎద్దు గొప్పనా? సరే, ఇప్పుడు సపోజు ఇప్పుడు ఈ చిన్నోడు ఏమన్నాడంటే నాకంటే ఎద్దు గొప్ప అన్నాడు అనుకుందాం. ఇప్పుడు గొప్పలు ఇంటికి వచ్చారు అనుకోండి. గొప్పలు ఏమొచ్చారు? ఇంటికి వచ్చారు. ఇప్పుడు గొప్పలు ఇంట్లో బండ పెడతామా ఆకిట బండ పెడతామా? ఇప్పుడు గొర్రెలు మేకలు పశువులు నీకంటే గొప్ప అయితే నువ్వు వాకిట్లో వండుకో, రొడవి వండుకో, పశువులు మొత్తం ఇంట్లో పండబెట్టు. పండబెట్టవా? హల్లెలూయా. నిజమా కాదా? గొప్పలకు కృషి చేయాలి, గొప్పలకు సోపేయాలి, గొప్పలకు పెద్దింట్లో పండబెట్టాలి. మామూలు మలాటలో ఎక్కడ పండబెట్టాలి? బయట పండబెట్టాలి. హల్లెలూయా. మనిషి మాటకు మాత్రమే అది గొప్ప ఇది గొప్ప అన్నాడు, కానీ లోపట మీ ఆత్మ కూడా తెలిసేమని వీటన్నిటికంటే నేనే గొప్ప అని. దానికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, నీకంటే కూడా విలువ లేని ఏ పక్షి యొక్క ఏ పశువు యొక్క రక్తం ఏం చేయాలంటే నీ పాపమును దోషం ఏం చేయదు, నివారించదు, తీసివేయదు. హల్లెలూయా. సరే, ఇంకో మాట మీరు కూర్చోండి, మళ్ళీ నేను మిమ్మల్ని చెప్తా. నువ్వు అడిగిపోతావు దగ్గర. రైట్. హల్లెలూయా. ఇప్పుడు క్లారిఫై ఏమైంది? పాపాన్ని బట్టి ఏమొచ్చింది? దోషం వచ్చింది. ఈ దోషం ఏం చేస్తుందని చూస్తే శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆశీర్వాదం లేకుండా, ఆరోగ్యము లేకుండా మన కుటుంబాన్ని ఒక నరకముగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు శాంతి, సమాధానము, నెమ్మది ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? పాపం పోవాలి. ఓకే, పాపం పోవాలంటే ఏం కావాలి? రక్తము చిందించబడాలి. ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే పక్షుల యొక్క, పశువుల యొక్క, గొర్రెల యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, వాటి యొక్క బలియాగము ద్వారా దోషము పోదు, పాపము పోదు. కాకపోతే డబ్బులు మాత్రం పోతాయి, అప్పు అయితే పెరుగును. ఇది ఖాయం. హల్లెలూయా. నాకంటే మీకు బాగా తెలుసు. రైట్. ఇప్పుడు ఈయన మనిషి అనుకుందాం. ఎవరు? ఈయన మనిషే. ఇప్పుడు ఈయన విలువ ఎంతో ఈయన విలువ కూడా అంతే. ఈయన విలువ ఎంత ఈయన విలువ కూడా అంతే. అవునా కాదా? ఎందుకంటే ఎవరు? ఇప్పుడు కోడి అయితేనేమో మనిషి గొప్ప అనుకున్నాం, గొర్రె అయితేనేమో మనిషి గొప్ప అనుకున్నాం, పశువు అయితేనేమో మనిషి గొప్ప అనుకున్నాం. ఇద్దరు ఇప్పుడు ఎవరు వీళ్ళు? ఇద్దరు విలువ ఒకటే కాదా? ఒకటే. అట్లయితే మీరు అనుకోవచ్చు, మరి ఈ మనిషి దోషాన్ని తీసివేయచ్చు కదా? కుదరదు. ఏం చేయదు? కుదరదు. ఒక చిన్న ఎందుకు చెప్తా. ఆ బ్రదర్ ఎవరి కాలంలో కొంచెం తప్పుడు పనులు చేశాడు. ఆ తప్పుడు పనులు చేసేటతో ఏమైందంటే అతనికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఇప్పటికున్నాడు, బతికే ఉన్నాడు. అతనికి ఏం వ్యాధి? ఈ ఎయిడ్స్ వ్యాధి వచ్చేసింది. ఈ ఎయిడ్స్ వ్యాధి వచ్చింది తెలియక పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ భార్య ఏమైతే ఇద్దరు బాగా సన్నగా అయిపోయారు, బక్కచిక్కిపోయారు. చివరికి హాస్పిటల్కి వెళ్తే ఏం తెలిపోయింది? భార్యకు ఎయిడ్సే ఉంది, భర్తకు కూడా ఏముంది? ఎయిడ్స్ ఉంది. ఎవరికి ముందు ఉందని పరీక్షిస్తే భర్తకు ముందు ఉంది. భర్త ద్వారా ఆ ఎయిడ్స్ ఎవరికి వచ్చింది? భార్యకు వచ్చింది. హల్లెలూయా. ఉదాహరణకు ఈయన భర్త అనుకుందాం, జర పెద్దగా ఉండు కదా. ఈయన ఎవరు అనుకుందాం? భర్త. ఈయన అనుకుందాం భార్య అనుకుంటాం. ఇప్పుడు చాలా మందికి భర్తలు తక్కువ ప్రేమిస్తారు, భార్యలు నిజమా కాదా? ఆడపిల్లలు ఎక్కువ ప్రేమిస్తారులేండి, మీరేం బాధపడకండి. ఓకే, ఇప్పుడు భార్య అంటుంది, అయ్యా నువ్వేం చింతపడకు, నువ్వేం బాధపడకు, నా రక్తాన్ని మొత్తం నీకు ఇచ్చారని బతికించుకుంటా అంటుంది. అర్థం కావట్లేదా? అర్థమైందా లేదా? ఇప్పుడు ఈమెలో ఏముంది? ఏడ్స్తుంది, రక్తం కాదు. ఈమె భార్యలో ఏ రోగం ఉంది? ఎయిడ్స్ రోగం ఉంది. ఈయనలో ఏ రోగం ఉంది? ఎయిడ్స్ రోగం ఉంది. రైట్. ఇప్పుడు భార్య ఏమంటుంది? అయ్యా నువ్వు ఏమి ఏడవకు, నేను నీకు లేనా? మీ తల్లి, మీ తండ్రి, మీ బంధువులు, మీ అన్నదమ్ములు అందరినీ వదిలేసిండ్రు, నేను వదిలేలేను. నా రక్తం మొత్తం నీకే ఇచ్చి నేను చచ్చిపోయింది నేను చేస్తా, బ్రతికించుకుంటా అన్నది. సాధ్యమేనా? కాదా? ఎందుకని? ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు అంటే ఈమెలో కూడా ఇప్పుడు ఏముంది? ఈమెలో కూడా, ఈమె రక్తంలో కూడా రోగమే ఉంది కనుక ఈ
భార్యలో ఉన్నటువంటి రక్తము కూడా రోగంతో ఉంది కనుక ఈ రక్తము ఎంత ఈయనకిచ్చినా ఏం చేయలేదు, ఈ రోగము పోనే పోదు. హల్లెలూయా. అదే ప్రకారముగా సకల జాతి మనుషులందరిలో కూడా పాపము ఉన్నది, దోషము కూడా ఉన్నది. హల్లెలూయా. నేను ఒక సవాల్ చేస్తున్నాను. మరి విద్య ఉన్నవారైనా విద్య లేని వారైనా, ఉద్యోగం ఉన్నవారైనా ఉద్యోగం లేని వారైనప్పటికీ ఒక చిన్న మాట, నేను నా యందు పాపము లేదండి, నేను పాపము చెయ్యలేదండి అన్నవారు చేయలేపండి ఒకసారి. హల్లెలూయా. అందరిలో దోషం ఉన్నది, అందరిలో పాపము కూడా ఉన్నది. హల్లెలూయా. అట్లయితే కాబట్టి పాప రక్తం ఉన్నటువంటి మానవుడు మరొక పాప యొక్క పాప దోషించలేడు, తీసివేయలేడు. హల్లెలూయా. సో కాబట్టి మనందరిలో పాపం ఉంది. ఆ పాప రక్తము మరొక పాపి రక్తాన్ని ఏం చేయలేదు, అంటే దోషాన్ని పాపాన్ని ఏం చేయలేదు, దోషాన్ని తీసివేయలేదు. సో కాబట్టి ఇప్పుడు భర్తలో కానీ భార్యలో ఉన్నటువంటి ఈ రోగము తొలగిపోవాలంటే, వీరు బ్రతకాలంటే, వీరి ఇద్దరు ఉన్నటువంటి ఆ రక్తాన్ని సంపూర్ణంగా తీసివేసి పరిశుద్ధమైన శ్రేష్టమైన తర్వాత రోగము లేని రక్తాన్ని వీరికి ఎక్కిస్తే అప్పుడు బ్రతుకుదురు. హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే రక్త మార్పిడి చేయాలి. ఏ మార్పిడి చేయాలి? రక్త మార్పిడి చేయాలి. సరే, ఇప్పుడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ హైట్ అయినా ఎవరైనా తీసుకో, ప్రతి ఒక్కరి దేహం నందు రక్తం ఉంది. అందరి రక్తములో పాపమే ఉంది. ఓ సహోదరా, ఓ సహోదరి, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ అయ్యా, ఈ రాత్రి ఎలుగెత్తి ప్రకటిస్తున్నాము, నీకు శరీరం ఉంది, ఆ శరీరంలో రక్తం ఉంది, అది పాప రక్తము. ఆ పాప రక్తము నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని అది పాడు చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ దోషము, ఆ పాపము నువ్వు మరణించిన మరోక్షరము నీ ఆత్మను భగభగ మండేటటువంటి నరకాగ్నిలోకి తీసుకొని పోతుంది. దాన్ని పాతాళ లోకం అంటారు. అక్కడ వేదన ఉండడు, అక్కడ అగ్నిగుండం ఉండును. అయ్యలారా, అమ్మలారా, నీ విద్య, నీ ఉద్యోగము, నీ కులము, నీ మతము, నీకున్న అధికారము ఏది కూడా నరకం పోకుండా, పాతాళలోకం పోకుండా నేను ఆపలేదు. ఎందుకంటే నువ్వు ఏముంది? పాపం ఉంది కనుక. ఈరోజు మనకి చాలా మంది తెలుసు, ఎంతో మంది చనిపోతున్నారు, మరణమును ఎవడు కూడా ఆపలేడు. అదే ప్రకారముగా నరకం పోకుండా తప్పించబడాలి అంటే రక్తము చిందించబడాలి. ఒక్క వాక్యం చదువుకుందాం. కూర్చోండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5 నుండి చదవండి దయచేసి. యెషయా గ్రంథము 53:5. అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. చతురు పైకి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనిషి కంటే గొప్ప, మనిషి కంటే శ్రేష్టమైన వాడు ఒకే ఒక్కరు, ఆయనే పరమాత్ముడు. ఆయన ఎవరు? పరమాత్ముడు. పరమాత్ముడు అంటే అర్థం ఏంటంటే పాపము లేని వాడే పరమాత్ముడు. ఎవరు పరమాత్ముడు? పాపము లేని వాడే పరమాత్ముడు. మరి పాపం అంటే ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములనే జన్మ కర్మ పాపములు లేనివాడే పరమాత్ముడు. ఆ పరమాత్ముని యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, ఆ పరమాత్ముని యొక్క బలియాగము ద్వారా నీ యొక్క నా యొక్క పాపము దోషము నివారణ అగుతుంది. హల్లెలూయా. అట్లయితే ఈ యేసుక్రీస్తు ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక కులానికి సంబంధించిన వాడు కాదు. చాలా అనుకుంటున్నారు యేసుక్రీస్తు అనగానే పలాని కులం వాడు, పలాని క్యాస్ట్ వాడు, పలాని కిందున్నటువంటి వారు. ఇది తప్పుడు ఆలోచన. హల్లెలూయా. ఇప్పుడు మీ ఊర్లో సర్పంచ్ ఉంటుండొచ్చు. సర్పంచ్ ఏంటి సర్పంచ్ అమ్మా? ఏంటి సర్పంచ్? ఆయన
సర్పంచ్ అర్థం ఏంటి? కులం లేదు, మతం లేదు, అందరికి ఎవరైనా ఓకే. ఇప్పుడు ఇంకో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఏమన్నా కానీ. ఇప్పుడు మన ముఖ్యమంత్రి పేరేం పేరు? రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కాదు, సత్యం అది. ఏ క్యాస్ట్ వాళ్ళకండి? ఏ క్యాస్ట్ వాళ్ళకు? ఓ రామాయంపేట వారికి మాత్రమేనా? మెదక్ జిల్లా వారికి మాత్రమేనా? రంగారెడ్డి లేదా అందులో? హల్లెలూయా. తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో, తెలంగాణలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని భాషలు ఉన్నాయో, అందరికి ఒక్కడే ముఖ్యమంత్రి. హల్లెలూయా. కులానికి ఒక ముఖ్యమంత్రి ఉండడు, మతానికి ఒక ముఖ్యమంత్రి, కింది కాళ్ళకి ఒక్క ముఖ్యమంత్రి, పై కాళ్ళకి ఒక్క ముఖ్యమంత్రి ఉంటాడో. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దొరట ఉంటాడో. హల్లెలూయా. ఇంకొక మాట, పైన మధ్యాహ్నం పూట పై సేవ కనబడతాడు మనకి. ఆయన ఏ క్యాస్ట్ అండి? ఏ క్యాస్ట్ అంటన్నా? సూర్యుంది. ఏ సూర్యుడా నీది పలాని క్యాస్ట్, మా ఇంటికి రాకన్నారు ఎప్పుడైనా మీరు? లేదు. కారణం ఏంటి? హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఉదాహరణకు ఇది పై కాలనీ అనుకుందా, ఇది ఏ కాలనీ? పై కాలనీ అంటే కొంచెం నీకు అర్థమైందిలే. ఇది కింది కాలనీ. ఇప్పుడు కింది కాలనీ వాడు గాలి పీల్చు అని వేశాడు, నేను పీల్చా అని ముక్కు మూసుకున్నావు ఎప్పుడైనా? ముక్కు మూసుకున్నావా చచ్చిపోతావు. అందుకే ముక్కు ఏ హల్లెలూయా. అంటే కింది కాలనీ వాడు పీల్చిన గాలి పీలుస్తావు, ఆడున్న భూమి మీద ఉంటావు. ఆడు కొనుకొచ్చుకున్న రేషన్ షాపు నువ్వు రేషన్ కొనుకొచ్చుకుంటావు అన్నీ, కానీ కొన్నే పక్కకు పెడతావు. ఇది ఎంత అజ్ఞానం. హల్లెలూయా. సో కాబట్టి దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కడే, గ్రామానికి సర్పంచ్ ఒక్కడే, ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. అదే ప్రకారముగా ప్రపంచములోని సకల లోకములకు, సకల జాతి మనుషులకు ఒకే ఒక్క దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈయన జన్మ కర్మ పాపాలు లేని పరిశుద్ధుడు. అంత మాత్రమే కాక ఈ యేసుక్రీస్తు ప్రభువు మనుషుల చేత చేయబడ్డవాడు కాదు. నేను మొన్న ఒక చర్చికి పోయినా అండి, నిజంగా చెప్తున్నా. మొన్న ఒక చర్చికి పోయేసరికి పెద్ద గేట్లు ఉన్నాయి. కారు లోపలికి పోగానే ఎదురుగా పెద్ద పశువుల పాక. ఆ పశువుల పాకలో చిన్న ఒక పశువుల తొట్టి. ఆ తొట్టిలో ఒక బొమ్మ, ఇటువైపు దూతలు, ఇటువైపు దూతలు. నాకు అనిపించింది, ఆ పాస్టర్ గారి అడగాలనిపించింది, పాస్టర్ గారు ఈ లోపల ఉన్నది ఎవరు అంటాడు. ఏమంటారు? ఎవరు అమ్మాలు నువ్వు చెప్పండి. ఇప్పుడు ఎవరు ఆయన? చెప్పరేంటి అయ్యా? ఇప్పుడు ఆ తొట్టిలో ఉన్నది ఎవరు? ఆయన చేసింది ఎవరు? హల్లెలూయా. బుద్ధి లేదా? యేసుక్రీస్తు మనుషుల ద్వారా చేయబడినవాడు కాదు. సకల జాతి మనుషులను, సకల సృష్టిని సృష్టించిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన వాక్యమై ఉన్నవాడు, ఆయన ఆత్మై ఉన్నవాడు. సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రములను, పశువులను, పక్షులను, గాలిని, నీరుని, అన్నింటినీ అందరిని చేసిన వాడే దేవుడు. ఆ దేవుని పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా. అట్లయితే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాలకు ముందు ఆ వాక్యమైనటువంటి దేవుడు, ఆత్మైనటువంటి దేవుడు నీ వలే నా వలే ఒక మనుషుడుగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకు అనగా సకల మనుషులందరూ కూడా తమలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి చెడిపోయి, పాడైపోయి, పనికి రాని వారుగా మార్చబడి పాతాళం వెళ్ళిపోతున్నారు, పాతాళ లోకంలోకి వెళ్ళిపోతున్నారు, నరకంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ మనుషులోని పాపమును, దోషమును తొలగించి తీసివేసి, వారిని పరిశుద్ధపరిచి, వారిని బాగు చేసి, వారిని పరిశుద్ధపరిచి, ఆ నరక శిక్ష నుండి, ఆ దోష శిక్షను తొలగి
జయించి పరలోకం అనే నిత్య జీవం అనే ఆ స్వర్గాన్ని మనకి ఇవ్వడానికి యేసు ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. అయ్యలారా అమ్మలారా ఒక్కసారి వస్తారా? దా ఒక్కరు సరిపోతుంది. ఒకరే. అయ్యలారా అమ్మలారా జాగ్రత్తగా వినండి, నేను ముగింపులోకి వచ్చాను. అట్లయితే ఇప్పుడు మనలో దోషం ఉంది. ఈ లోపట అంటే హృదయం లోపట, మనసు లోపట, మనసాక్షి లోపట, రక్తము లోపట పాపమును దోషాన్ని పెట్టుకొని నువ్వు బట్టలు పంచినా నీ పాపం పోదు, దోషం పోదు. తర్వాత నువ్వు కోళ్ళు కోసినా, మేకలు కోసినా, పశువులు కోసినా ఏం పోదు? పాపం పోదు, దోషం పోదు. నువ్వు సందా ఇచ్చినా, దశభాగం ఇచ్చినా, కానుకిచ్చినా, పాట పాడినా నీ పాపం పోదు, దోషం పోదు. నీ ధర్మము ఏది కూడా ఏం చేయలేదంటే నీ పాపమును దోషమును తీసివేయలేదు. అందుకే నువ్వు చనిపోయేది మరో క్షణము ఆ అగ్నిగుండములో ఆ పాతాళంలోకి పోకుండా నిమిత్తమై నీ పాపమును దోషమును తీసివేయడానికి యేసు ఈ రాత్రిని పిలుస్తున్నాడు. నీదే కులమైనా సరే, ఏ గోత్రమైనా సరే, నువ్వెంత చెడిపోయిన వాడమైనా సరే, ఈ రాత్రి సృష్టికర్తనుడు దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సహోదరి, సహోదరా, ఒకసారి సృష్టికర్తనుడు యేసుకు, పరిశుద్ధుడైనటువంటి యేసుకు, నీతిమంతుడైన యేసుకు నీ హృదయంలో చోటిచ్చు చూడు. నీ దోషము తొలగిపోవును, నీ పాపము తొలగిపోవును, నీ కుటుంబంలోకి శాంతి సమాధానం వచ్చును. అంత మాత్రమే కాకుండా నువ్వు మరణించిన మరో క్షణము పాతాళంలో తప్పింపబడి పరలోకం చేరుకుంటావు. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు మన రక్తంలో దోషం ఉంది, మన హృదయంలో పాపం ఉంది. ఈ పాపము దోషము తొలగిపో అంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము మనిషి కంటే కూడా విలువైనదై ఉండాలి, శ్రేష్టమైనది ఉండాలి. ఆయన పరమాత్ముడై ఉండాలి. అట్లయితే ఇప్పుడు ఆ పరమాత్ముడు ఎవరంటే పాపము లేనివాడు. ఆ పాపము లేని దేవుడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అరికాలు మొదలుకొని తల వరకు ఆయనలో ఏ పాపమును లేదు, ఏ దోషమును లేదు. అందుకే ఆయన మనందరి కోసము 3 మెక్కుల పైన గొల్గొతా కొండలో కలువరి సిలువలో దిగంబరిగా నీ కోసం రక్తమంతా కార్చి ప్రాణం పెట్టాడు. యేసుకు నీ పసుపు అక్కర్లేదు, యేసుకు నీ కొబ్బరికాయలు అక్కర్లేదు, యేసుకు నీకు డబ్బు అక్కర్లేదు, యేసుకు నీ కోళ్ళు అక్కర్లేదు, యేసుకు నీది ఏది అవసరం లేదు. యేసుకు నీవే కావాలి. యేసుని ప్రేమిస్తున్నాడు. అందుకే నీలో ఉన్నటువంటి పాపమును దోషాన్ని తీసివేయడానికై తనలోని అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి రక్తము నీ కోసం కార్చాడు తల్లి. హల్లెలూయా. యేసు పలాని కులం వాడని అనుకోకు, యేసు పలాని మతం వాడని అనుకోకు, యేసు పలాని దేశం వాడని అనుకోకు. మరణం ఏ ప్రకారంగా ప్రతి కులాన్ని, ప్రతి మనిషిని, ప్రతి దేశాన్ని దర్శిస్తుందో అదే ప్రకారముగా యేసు ప్రభువు కూడా అందరి వాడు. అందరిలోని పాపమును దోషమును తీసివేయడానికే దిగంబరిగా 3 మేకల పైన గొల్గొతా కొండలో ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టారు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమునో త్రోసివేయను. ఈ రాత్రి ఇంతకాలము రకరకాల పాపాలకు అలవాటైపోయి శాంతి లేక, సమాధానము లేక, నీ పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి నీవు కృంగిపోయినావు, బలహీనమైపోయినావు. అయితే యేసు ఈ రాత్రి నేను పిలుస్తున్నాడు. ఆ యేసుకుని హృదయంలో చోటిస్తే, ఆ యేసుకుని యొక్క ఇంటిలో చోటిస్తే నీ ఇంటి పరిస్థితి మారిపోవును, నీ బిడ్డల పరిస్థితి మారిపోవును, నీ బ్రతికే మారిపోవును. హల్లెలూయా. ఎందుకంటే యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసు బాగు చేసే దేవుడు. యేసు చెడిపోయిన, పాడైపోయిన పాపులను పరిశుద్ధులుగా చేయవాడై ఉన్నాడు. దుర్నీతి పనులను నీతిమంతులుగా చేయవాడై ఉన్నాడు. నరక శిక్ష తప్పించి పరలోక రాజ్యం ఇచ్చే పరిశుద్ధ ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. తల్లి, తండ్రి అయ్యా, ఈ రాత్రి యేసునిలోకి స్వీకరిస్తావా? కళ్ళు మూసుకోండి. త్వరగా ఈరోజు విన్నటువంటి వాక్యములో ఎవరికైనా ప్రశ్నలు కానీ, సందేహాలు కానీ, అనుమానాలు కానీ ఉంటే డైరెక్ట్గా వచ్చి మాతో మాట్లాడవచ్చును. ఒక అర్ధగంట సేపు ఇక్కడే ఉంటాను. కాబట్టి థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రాముఖ్యం